పావులాట ఆడదామా అక్క? నాకు పావులాట ఆడబుద్ధి అవుతుంది ఈరోజు. అబ్బా అక్క, చాలా రోజులైంది అక్క పావులాట ఆడకుండా. ఇప్పుడు ఆడుకుందాం అక్క, ప్లీజ్ అక్క. ఏంది పావులాటనా? నేను ఆడాలా? అబ్బా పోహాని, నేను ఆడా. టీవీలో మంచి సినిమా వస్తుంది, నేను సినిమా చూసుకోవాలి, నువ్వే ఆడుకోపో. అబ్బా అక్క, రావచ్చు అక్క. మంచిగా నేను ఒక్కదాన్ని ఎట్లా ఆడుకుంటామని నేను మంచిగా చికెన్ తెప్పించిన అప్పుడే. ప్లీజ్ అక్క, రా అక్క, ఆడుకుందాం. అబ్బా ప్లీజ్ అని నన్ను డిస్టర్బ్ చేయకని, నేను సినిమా చూసుకుంటున్నా, నాకు ఇంట్రెస్ట్ లేదని. నువ్వు వేరే వాళ్ళతో ఆడుకోపో. అరే అక్క, వేరే వాళ్ళు ఎవరు అక్క ఆడుకోనికి? నువ్వు ఒక్కదాని ఉన్నావు కదా, మంచిగా చికెన్ వండుకుందాం. అబ్బా నన్ను డిస్టర్బ్ చేయకని, నేను ఆడా ఫస్ట్ నువ్వుకి నువ్వు అని ఊకే సతాయించక, నువ్వు వేరే వాళ్ళతో ఆడుకోపో. చిన్న ఎప్పుడు ఇట్లనే వేస్తావు. అబ్బా ఇప్పుడు నేను ఎవరితో ఆడుకోవాలి? ఇప్పుడు నేను కాలే. అబ్బా ఇప్పటిది ఎవరితో ఆడాలి? నాకేమో మస్తు ఇంట్రెస్ట్ ఉంది పావులాట ఆడాలని. ఇప్పుడు ఎవరితో ఆడాలి? ఒకసారి మా మమ్మీని ఆడుతా. నేను మమ్మీతో పావులాట ఆడుతా ఈరోజు. మమ్మీ అబ్బా మమ్మీ రా మమ్మీ, మనం పావులాట ఆడుకుందాం. అక్క ఆడతారండి నాతో పావులాట. ఏంది నేనా పావులాట ఆడన్నా నీతోటి? ఏందని జోక్ బాగుంది. నేను నీతో పావులాట ఆడడం ఏంది? అరే ఏంది మమ్మీ, అక్క ఆడమంటే ఆడితే నువ్వు గిట్ట ఆడతలేవు. దా మమ్మీ, మనం మంచిగా చికెన్ కూడా వండుకుందాము. ఏంటి కానీ ఎవరైనా మమ్మీ వాళ్ళు పావులాట ఆడతారా? మమ్మీ ఏం కాదు మమ్మీ, ప్లీజ్. పిల్లలు పావులాట ఆడుకుంటే బాగుంటది. మమ్మీ ఆడుతుందా పావులాట? అక్క వస్తలేదు. ఏం కాదు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. మంచిగా నేను పొద్దువాళ్ళు డాడీ చికెన్ చేసి తీసిన గిట్ట కొంచెం పావులాట ఆడుకుందామని. రా మమ్మీ ప్లీజ్. అయ్యో సరేలే, అవన్నీ పావులన్నీ నీ ఏడునే చదువుకోపో, నేను వస్తా. అన్ని సెట్ చేసి పెట్టు, నేను వస్తా. ఓకే. అబ్బా మా అమ్మతో అయితే పావులాట ఆడుతుంది. నేనైతే మంచిగా చికెన్ కూడా వండుకుంటా. మా అక్కకి అయ్యనే అయ్యా. ఇప్పుడు మనకు వంట వేయాలంటే మెయిన్ కట్టెలు కావాలి. ఇప్పుడు కట్టెలు తేవాలో ఏమో. అబ్బా ఇదైతే మంచిగా కట్టెలు ఉన్నాయి, ఇవన్నీ తీసుకెళ్ళిపోతాయి. ఇప్పుడు నా కట్టెలు అయితే వేసినాయి. ఇప్పుడు నేను కట్టెల మీద చికెన్ వండుకుంటా. కట్టెల మీద చికెన్ వండుకుంటా. అని కొత్తిమీర పుదీనా ఇట్లా అన్నీ మర్చిపోయచ్చు. నువ్వు రెడీ చేసినవారా అన్నీ? చికెన్ తీసుకున్నావా? ఫస్ట్ పోయి అంటు పెట్టాలి. గాలి వస్తుంది, పోయి అంటుకుంటుందో ఎట్లయితుందో. మస్తు గాలి వస్తుంది పైన. ఎప్పుడైనా పావులాట ఆడేటప్పుడే గాలి వస్తుంది. ఏమంట అంటుకుంది? కట్టెలు అంటుకునే వరకు మనం బియ్యం కడిగి పెట్టుకుందాం. బియ్యం కడుగుకుంటాం. ఫస్ట్ కూర వండుదాం. ఫస్ట్ కూర వండుదామా? చాలా రోజుల తర్వాత అని నీ వల్ల నేను పావులాట ఆడుతున్నా. మంచి అనిపిస్తుంది ఇట్లా కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవాలంటే. ఇంత చాలా ఆయనతో వచ్చేసి ఇక ఇప్పుడు ఏం కాదు మమ్మీ. నెక్స్ట్ మమ్మీ నూనె ఆగినట్టుంది. ఏం వేయాలి ఇప్పుడు? ఉల్లిగడ్డ లేదన్నా. మమ్మీ ఇంకెంత మమ్మీ చికెన్ వేయాలా? ఇక గోల్ని అన్ని చికెన్ గోలద్దా మమ్మీ వేసి. వా చికెన్ కర్రీ అంతే ఇక. ఏందని చికెన్ కాకముందుకి అట్లా అంటున్నావు? మమ్మీ చికెన్ చూస్తే తినబుద్ధి అవుతుంది. ఇంకేం వేయకముందుకి అప్పుడే ఊరిలో వస్తున్నాయా నీకు? ఎంతైనా కట్టెల పొయ్యి మీద వండిన చికెన్ సూపర్ ఉంటుంది. అబ్బా మా అన్ని వాళ్ళు ఏం చేస్తున్నారేమో, మా మమ్మీ ఏం చేస్తుందేమో. అయినా మీ వంటలు చేసినా అన్నారు, అయిపోయినాయా? ఎందుకు వచ్చినా అక్క నువ్వు ఆడాగా? ఎందుకు వచ్చినా? పో టీవీ చూసుకోపో, మంచి సినిమా వస్తుంది కదా. సినిమా అయిపోయిందా అని మీరు ఏం చేస్తురా అని వచ్చిన. అవు కానీ ఇంతకీ ఏం కూర వండుతుర్రు?
వాసన మంచిగా వస్తుంది. ఏం కూర వండుతుర్రు? అప్పుడే చెప్పినా అక్క చికెన్ కూడా వండుకుంటామా అని. అబ్బా చికెన్ వాసన మస్తు వస్తుందని నన్ను ఇట్లా ఆడిపించుకోవాలి ప్లీజ్ అని. నేను కూడా ఆడతా. ఏం వద్దు, ఆల్రెడీ మా చికెన్ కూడా అయితే అయిపోతుంది. నువ్వు ఇప్పుడు వచ్చి ఆడుతా అంటున్నావా? ఏం వద్దు. అబ్బా ప్లీజ్ అని నన్ను ఆడిపించుకోని. ఏమైనా పని ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తా. పోని తీయండి, పాపం ఆడతా అంటుంది కదా, ఆడిపించుకుందాంలే. ఇంకా మనం బియ్యం గిట్ల కడగలే కదా, ఆమెతో పని చేపిద్దాం. పోయి బియ్యం కడిపోయి తీసుకో. బియ్యం కడకరా పో, చికెన్ అవుతుంది ఈడ. ఆడ వాటర్ ఉండే ఇది ఉంది, అలానే కడికి. నేను మంచిగా చికెన్ కూర అయిందేమో తిందామని వచ్చిన. తిందామని వస్తే ఇలా ఇంకా చికెన్ కూర ఇంకా కానే కాలే. రివర్స్ నాకే పని చెప్పారు. అమ్మ చూసినావా అమ్మ, అక్క దొంగలోకి వచ్చి చికెన్ కూర అయితే తిందామని చేస్తుంది. అందుకే వచ్చినాక మంచిగా పని చెప్పినాం బియ్యం కడుగుమని. ఇప్పుడు అన్నం గిట్ట ఆమెతోనే పంపిద్దాం. చాలు, మళ్ళీ కారం అవుతుంది, ఉప్పు ఇక అని చాలు, ఉప్పు ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఇష్టం అవుతుంది. సరే అయిపోయింది. అయిపోయింది. అయిపోయిందా బియ్యం కడినావా? పెట్టు. చికెన్ కూర మంచిగా వాసన వస్తుంది. కొంచెం సేపు మగ్గ పెడితే అయిపోతుంది ఇక. ఇంకెంతసేపు పడుతుంది? అయిపోయింది, చికెన్ ఉడికిపోయింది ఇక. అన్నం వండుద్దా? ఇంకా చపాతీ చేయాలి. చపాతీలు కూడా వేస్తురా? మరి అబ్బా పూరీలు చేయరు, చపాతీలు నాకు నచ్చాయి. పూరి చేయం, చపాతీలే చపాతీలే చేస్తాం. మెల్లగా పక్క పెట్టేసి ఇక. వావ్, అయిందా చికెన్ కూర? అక్క నువ్వు ఏం చేసినావు అక్క? రౌండ్గా వేసి. సరే అని దెబ్బ వేసుకోవాలని చపాతీలు. చీకటి అవుతుంది. అవును, నువ్వు జల్దీ అయ్యి రౌండ్ రౌండ్. పెద్ద పెద్దగా కొంచెం చిన్నగా అయ్యి. చపాతీలు అయిపోయినాయి అనుకో, మంచిగా తిందాం ఇక. వేడి వేడి అన్నం, చపాతీ, చికెన్. అమ్మయ్య, అన్నంటే లైబ్రరీ. ఇప్పుడు మంచిగా తిందాం. నాకు ఇది తినబుద్ధి అయితే జల్ది జల్ది పెట్టు. మమ్మీ నేను అన్నం పెడతా. మమ్మీ నువ్వు చపాతీలే. ఇంకో పెద్ద చపాతానికి. పెద్ద చపాతానికా? సరే. నాకు మెత్తడి ముక్కలే, బొక్కలు వేయకుండా బొక్కలు తిన. మెత్తడి ముక్కలు అంటే నాకు బొక్కలు అంటే ఇష్టం. బొక్కలా? ప్లాన్ మొత్తం అని వంట చేసింది అని చేసుకుందాం అన్నది. నువ్వు లాస్ట్కి వచ్చిన వాళ్ళు నాకు ఎక్కువే అంటున్నాయింది. కట్టెలపై మీద కట్టెలపై మీద ఉంటేనే వేరే మమ్మీ వస్తుంది. బా చికెన్ అయితే సూపర్ ఉంది. సూపర్ ఉడికింది, సూపర్ టేస్ట్. మొత్తం ఆయిల్లా మొత్తం డీప్ ఫ్రై అయింది కదా, సూపర్ ఉంది. హలో ఫ్రెండ్స్, మేమైతే పావులాట అయితే మమ్మీతో పావులాట ఆడితే ఎట్లుంటుంది అని అయితే ఒక షార్ట్ ఫిలిం అయితే తీసినాము. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నేను మీ అమ్ముల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. చికెన్ అయితే సూపర్ అయింది. పొయ్యి గిట్ల మంచిగా వండింది. చికెన్ అన్నం అయితే సూపర్ అయింది. నేనైతే తింటూనే ఉన్నా. చాలా టేస్ట్ అయింది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ 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 బాయ్.